హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. సో హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి మేము బెంగళూరు నుంచి గోవా ట్రిప్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో పిల్లల్ని తీసుకొని అలాగా అత్తయ్య మా అమ్మ కూడా వచ్చింది. సో సరదాగా అలా వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము. సో స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. అప్పుడు ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా హాలిడేస్ అయిపోతున్నాయి అని చెప్పేసి మేము ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాం. సో పిల్లలకి వచ్చేసి నేను ఆల్రెడీ కొంచెం ఫుడ్ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొచ్చండి. కొంచెం బ్రెడ్ లాంటివి, ఫ్రూట్స్ సంథింగ్ అలాంటివి, అండ్ పీనట్ బటర్ జామ్ లాంటివి, సో మెడిసిన్స్. సో ఈ రకంగా ఎప్పుడైనా హంగ్రీ అయినప్పుడు ఈ రకంగా ఫ్రై చేసి ఇస్తే బాగుంటుంది. నేను ఒక రోజుకి మొత్తం ఇది ఫ్రై చేసుకోవచ్చు, 5-6 పీసెస్ వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి. సో ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఇంకా టోస్ట్ చేసేసి దానిపైన పీనట్ బటర్ జామ్ రాసేయచ్చు. అలాగే ఫుడ్ కొంచెం ఫ్రూట్స్ అలాంటివి క్యారీ చేశాను. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని తెలియదు కాబట్టి. సో పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు. అడుగుదాం ధ్రువ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారో. వీడికి గోవా అంటే చాలా ఇష్టం అండి. లాస్ట్ టైం 2.5 years ఉన్నప్పుడు ధ్రువ అప్పుడు వెళ్ళాము. ఇప్పుడు చిన్న బాబు 2.5 years అని చెప్పేసి సో ధ్రువ బర్త్డేకి వాడి గిఫ్ట్గా తీసుకుని వెళ్తున్నాము. ఇంకా సో ఆయనకు అమ్మమ్మ నాన్నమ్మ ఉండేటప్పటికి ఇంకా చూడు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా ఆడుకుంటూ వస్తున్నారు. సో ఈ రకంగా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ కూడా యాక్చువల్లీ హాలిడేస్ అయిపోతుంది నేనే వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు, వద్దు ఎండలు బాగున్నాయని చెప్పేసి ఆగిపోయాయి. సో ఎలా జూ బర్త్డేకి ప్లాన్ ఉంది కాబట్టి అమ్మని కూడా రమ్మని చెప్పాను. ఇంకా సో ఆ రకంగా ఇంకా అమ్మ, అత్తయ్య గారు, నేను, మా వారి పిల్లలతో సరదాగా అట్లా నేను లోపు ప్లేసెస్ చూస్తున్నాను నియర్ బై ఏమైనా బాగుంటాయని బీచ్ దగ్గర అట్లా. సో మేము వచ్చేసి కాలంగుంటే కండోలియం బీచ్ దగ్గర తీసుకున్నామండి. సో కాలంగుంటకి కండోలియంకి మధ్యలో వస్తుంది మాది. సో ఆల్మోస్ట్ ఇంకా మేము రీచ్ అయిపోయాము. ఇంకా ఇది వచ్చేసి కొంచెం ఒక 3 hours చూపిస్తుంది. ఇది వచ్చేసి కర్ణాటక బోర్డర్ దాటేసి ఫుల్గా మేము ఇంకా గోవా నియర్ బై వస్తున్నామండి. సో 3 hours పడుతుంది. సో రోడ్ అయితే చాలా బాగుంటుంది, అటు ఇటు గ్రీనరీస్తో చూస్తే అసలు చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా లేదు, ప్లస్ ఆ ఫ్రెష్ ట్రీస్ అసలు వెళ్ళే కొద్దీ ఇలా రోడ్డు ఉంటే ఇలా పచ్చని చెట్లలో ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా ఇష్టం. మీతో గ్రీనరీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వెళ్ళే కొద్దీ అసలు మనకు టైమే తెలియదు, అంత బాగుంటుంది. పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మధ్యలో గడ్డి బొమ్మలు కనిపించాయండి. నాకైతే పక్కా పల్లెటూరు గుర్తొచ్చింది. నాకైతే గడ్డి వాములు చూస్తే చిన్నప్పటికీ పొలాలు గుర్తొస్తాయండి. నాకు చాలా ఇష్టం పచ్చటి పొలాల మధ్యలో 1-2 సార్లు అలా వెళ్ళి పొలాల మధ్యలో తిన్నాను. మీరు ఎంతమందికి ఇష్టంలో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలా హిల్ స్టేషన్స్ వచ్చాయంటే ఇంకా నియర్ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా 80 kilometers చూపిస్తుంది, 1.5 hour. సో 1.5 hour అయితే కనుక మేము ఆల్మోస్ట్ ఇంకా గోవాకి రీచ్ అయిపోతాం. ఎప్పుడెప్పుడైనా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. సో అలా చూసుకుంటూ ఇంకా సరదాగా పాటలు వినుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. ఇలా కర్ణాటక బస్సు వచ్చిందండి మాకు ఎదురుగా. సో కర్ణాటక అంటే కనుక కర్ణాటక బోర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బస్సు వచ్చేసి. సో గోవా స్టార్టింగ్ వరకు డ్రాప్ అవుతుంది ఇంకా. సో హిల్ స్టేషన్ ఎక్కి మేము ఇలా టర్నింగ్స్ చేసేటప్పుడు దాని వెనక మేము అలా ఫాలో అవుతూ ఉన్నాము. భలే మజా అనిపించింది బస్సు చూడగానే. సో రోడ్డు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది, టర్నింగ్స్ తిరుగుకుంటూ. బట్ ఇలాంటి అప్పుడు సిచ్యువేషన్ బాగుంటుంది కానీ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. బట్ మనం హిల్ స్టేషన్కి వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుంది, వ్యూ చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. సో మనకి చాలా కనిపిస్తాయి ప్లేసెస్ అక్కడ నుంచి కూడా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ రకంగా మా జర్నీ సాగిపోయింది. అలా వెళ్తూ ఉండే కొద్దీ ఇంకా గోవా ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకుంటూ ఉన్నాము ఇంకా. సో ఆల్మోస్ట్ గోవా దగ్గరికి రీచ్ అయిపోతున్నాము అనేటప్పటికి ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది. బట్ హిల్ స్టేషన్ మాత్రం సూపర్గా ఉంది. పైన మంచుతో చల్లటి గాలి, పచ్చని పొలాలు, అక్కడక్కడ ఫ్లవర్స్, చాలా బాగుంది. జర్నీ మొత్తం చాలా బాగా జరిగింది. మేము వచ్చేసి బెంగళూరు నుంచి 5:30కి స్టార్ట్ అయ్యాము. సో 5:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 5:30 మళ్ళీ 6 లోపు వచ్చేసాం. ఎందుకంటే మధ్య బ్రేక్స్ తీసుకున్నాం కాబట్టి లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, లేదంటే ఎర్లీగానే వచ్చేవాళ్ళం ఇంకా. సో మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో ఆల్మోస్ట్ నేను వచ్చేసి బ్రెడ్ వచ్చేసి చపాతీ, చికెన్ లాంటివి చేశాను. మధ్యాహ్నానికి వచ్చేసి రైస్, ఫిష్, చికెన్ అంతా చేశాను ఇంకా. సో ఆ రకంగా మేము అందరం తినేసాం. మొత్తానికి గోవాకి రీచ్ అయిపోయామండి. చూసారు కదా, ఇది గోవా లోపలికి వచ్చేసాం ఆల్రెడీ మేము. సో ఎప్పుడెప్పుడు మా రూమ్కి వెళ్తామా, ఎప్పటికి బీచ్కి వెళ్తామా అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ 6 అయిపోయింది ఇంకా. సో 6 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మేము హోటల్ దగ్గరికి వచ్చాం. హోటల్లో దిగేసాం. ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇక ఏమి తీయనప్పుడు మీకు